బిగ్ బాస్ అంటేనే ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది కదా. ఒకవైపు కంటెస్టెంట్స్ ఎవరెవరొస్తారు అనే ఆసక్తి, మరోవైపు హౌస్లో ఎవరెవరితో గొడవ పడతారు, ఎవరు ఫ్రెండ్స్ అవుతారు అనే క్యూరియాసిటీ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. ఇప్పుడు మరోసారి బుల్లితెరపై బిగ్ బాస్ సందడి మొదలు కాబోతోంది. ఇప్పటికే 9 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు ల్యాండ్ మార్క్ సీజన్ కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక సెలబ్రిటీలతో పాటు కామన్ పీపుల్ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాలని తెగ ఆసక్తి చూపిస్తుంటారు. అందుకోసం చాలా మంది తమ టాలెంట్ చూపిస్తూ ఆడిషన్స్ కు కూడా ప్రయత్నిస్తుంటారు. అయితే ఇప్పుడు ఓ బుల్లితెర స్టార్ హీరోయిన్ కూడా తన మనసులో ఉన్న కోరికను బయటపెట్టింది. ఆమె మరెవరో కాదు, బ్రహ్మముడి సీరియల్లో కావ్య పాత్రతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న దీపిక రంగరాజు. సీరియల్లో కావ్యగా ఎంత క్యూట్ గా చలాకీగా కనిపిస్తుందో రియల్ లైఫ్ లో కూడా దీపిక అంతే ఫ్రెండ్లీగా ఉంటుందని అభిమానులు చెబుతుంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీపికకు బిగ్ బాస్ గురించి ప్రశ్న ఎదురైంది. మీరు బిగ్ బాస్ కు వెళ్తారా అని అడిగితే, నిజం చెప్పాలంటే నాకు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం. నిర్వాహకుడు పిలిస్తే తప్పకుండా వెళ్లాలనుంది అని చెప్పింది. బిగ్ బాస్ కు వెళ్లడం అంటే కేవలం పార్టిసిపేట్ చేయడానికి కాదు, కప్పు గెలిచి బయటికి రావాలి. నాగార్జున గారు నా చెయ్యి పైకెత్తి విన్నర్ అని చెప్పే రోజు చూడాలనుంది అంటూ తన కోరికను బయటపెట్టింది. వెళ్తే ట్రోఫీతోనే తిరిగొస్తా అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పింది. అయితే ఇప్పటి వరకు బిగ్ బాస్ టీం నుంచి తనకు ఎలాంటి పిలుపు రాలేదని చెప్పింది. ఒకవేళ అవకాశం వస్తే మాత్రం తప్పకుండా వెళ్తానని తెలిపింది. ఇక బిగ్ బాస్ హౌస్ లో గొడవలు, వాదనలు గురించి కూడా తన అభిప్రాయం చెప్పింది. బిగ్ బాస్ అంటే గొడవలు, ఎమోషన్స్ ఉండడం సహజం. కానీ నేను అలాంటి వ్యక్తిని కాదు. స్కూల్లో అయినా కాలేజ్లో అయినా పెద్దగా ఎవరితోనూ గొడవ పడలేదు. పరిస్థితులకు తగ్గట్టు అడ్జస్ట్ అవుతాను అని చెప్పింది. అంటే హౌస్ లోకి వెళ్తే రోజు గొడవలతో హెడ్లైన్స్ లో ఉండే కంటెస్టెంట్ కాదని, తన స్టైల్లో గేమ్ ఆడతానని చెప్పినట్టుంది. ఇక బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున గురించి దీపిక చెప్పిన మాటలు కూడా ఆసక్తికరంగా మారాయి. సాధారణంగా తన వయసు వాళ్లకు హీరోల్లో క్రష్ అంటే విజయ్ దేవరకొండ లాంటి యంగ్ హీరోలు ఉంటారని, కానీ తనకు మాత్రం నాగార్జున గారంటే చాలా ఇష్టమని చెప్పింది. నాగార్జున సార్ నాకు చాలా ఇష్టం. ఆయన స్టైల్, ఆయన పర్సనాలిటీ నన్ను ఆకట్టుకుంటాయి అంటూ తన అభిమానాన్ని వ్యక్తం చేసింది. మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లక ముందే ట్రోఫీపై కన్నేసిన కావ్య అలియాస్ దీపిక అవకాశం వస్తే మాత్రం తన టాలెంట్ చూపించడానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక బిగ్ బాస్ టీం నుంచి ఆమెకు పిలుపు వస్తుందా, వస్తే నిజంగానే కప్ కొడుతుందా, అది మాత్రం రాబోయే రోజుల్లో చూడాలి.